హలో హాయ్ హోప్ యూఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. ఏంటిది చార్ట్స్ చూపించాలి కదా, వీక్లీ అనాలిసిస్లో డైరెక్ట్ న్యూస్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? సో జస్ట్ ఒక సావు కబురు మనకి చైనా వాళ్ళు ఎప్పుడు ఇస్తూ ఉంటారు కదా. సో అనదర్ పాండమిక్ జస్ట్ అరౌండ్ ద కార్నర్ అనేసి క్వశ్చన్ మార్క్ అయితే ఇచ్చారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి ఈ న్యూస్ అయితే మనకు వస్తుంది. చైనీస్ సైంటిస్ట్ డిస్కవర్ ఏ న్యూ బ్యాట్ కరోనా వైరస్ దట్ కెన్ ఇన్ఫెక్ట్ హ్యూమన్. సో హ్యూమన్స్ని ఎఫెక్ట్ చేయడానికి ఒక అంటే లైక్ బ్యాట్ అంటే గబ్బిలం అంటారు కదా. సో ఇది మనకి ఎఫెక్ట్ అవుతుంది అనేసి అండ్ ఇంకొక సేమ్ కరోనా లాంటి పాండమిక్ వస్తుందా అనేసి అయితే దీంట్లో మనం ఎక్కువగా న్యూస్ అయితే చూస్తున్నాము చాలా వైరల్గా అండ్ దీని ఎకనామిక్ టైమ్స్లో. సో ఆల్మోస్ట్ ఇమేజ్ అలాగే ఉంది. అయితే ఇక్కడ ఈ వైరస్ అనేది ఇంకొక పాండమిక్ లాగా ఉండొచ్చా అనేసి అంటే కనుక, బట్ అకార్డింగ్ టు రీసెర్చర్స్ ఏమంటున్నారంటే ఏదైతే కొత్త వైరస్ మనకి ఇప్పుడు చైనాలో కనిపెట్టి ఉన్నారో అది వచ్చేసి అంత కోవిడ్-19 అంత ఎఫెక్ట్ అయితే పడదు అంటున్నారు. సో చిల్, బట్ ఈ న్యూస్తో అయితే మార్కెట్లో చాలా వరకు ఎఫెక్ట్ అయితే పడుతుంది. సో నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. ఈరోజు వీక్లీ అనాలిసిస్ అయితే చూసేద్దాం. సో లెట్స్ స్టార్ట్ విత్ నిఫ్టీ. సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ ట్రేడింగ్ తప్ప ఇంకేం చెప్పబడదు. అండ్ మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే తెలుసు కదా, లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో లెట్స్ స్టార్ట్ విత్ నిఫ్టీ. సో నిఫ్టీ ఫ్రైడే రోజున చూసుకుంటే కనుక 117 పాయింట్స్తో డౌన్ అయితే అయ్యింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 353 అండ్ సెన్సెక్స్ 424 అండ్ 107 ఫిన్ నిఫ్టీ 192 మిడ్ నిఫ్టీ. అండ్ ఓవరాల్గా మళ్ళీ 14th లెవెల్కి అయితే వచ్చేసాము. అండ్ విక్స్ అయితే కొంత డౌన్ అయితే అయ్యింది. మోస్ట్ ప్రాబబ్లీ విక్స్ అయితే గ్రీన్లో అయితే క్లోజ్ అవుతుంది అనుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారో ఒకసారి కమెంట్ అయితే చేయండి. బికాజ్ ఆఫ్ చాలా లైక్ యుఎస్ మార్కెట్స్ అయితే కనుక చాలా వరకు బాగా పడ్డాయి అని చెప్పొచ్చు. బికాజ్ ఆఫ్ ఎర్నింగ్స్ కావచ్చు అండ్ ఏవైతే కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయో మార్కెట్స్లో, సో అవన్నీ ఎఫెక్ట్ చూపించినాయి. అండ్ ఇది కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు. అండ్ ఒక్కసారి నిఫ్టీ 50 డైరెక్ట్గా వీక్లీ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం. సో వీక్లీ టైం ఫ్రేమ్లో మంచిగా ఒక గ్రేవ్ స్టోన్ డోజీ అయితే మనకు వచ్చింది. సో గ్రేవ్ స్టోన్ డోజీ వచ్చేసి వెరీ వెరీ బేరిష్ సిగ్నల్ అనమాట మనకి. సో ఇంకా కంటిన్యూ అవుతుంది అనేసి చెప్పుకోవడానికి ఉంటుంది. అండ్ మనం గమనిస్తే కనుక 23,000 వరకు కూడా మనకి ఒక విక్ అయితే పైకి అయితే వెళ్ళింది. బట్ అక్కడ నుంచి కూడా ప్రైస్ అయితే కింద వరకు పుష్ అయితే చేయబడింది. సో అంటే సెల్లర్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు అండ్ సెల్లింగ్ ఫియర్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. అండ్ దీని తర్వాత ఇన్ కేస్ ఒకవేళ మనకి 22,795లో ఉంది, ఇన్ కేస్ ఒక 150-200 పాయింట్స్ అంటే నేనైతే అంతకు మించి అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు పెద్ద గ్యాప్ డౌన్ అయిపోతుంది అనేసి. సో ఎందుకంటే ఫియర్ అనేది గ్రీడ్ కన్నా చాలా పెద్దది. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు కూడా పైకి వెళ్ళేటప్పుడు చాలాసార్లు చెప్తుంటాను, మెట్లెక్కుతూ చాలా స్లోగా వెళ్తుంది. అదే డౌన్ సైడ్ వచ్చేసేటప్పుడు స్ట్రైట్ అవే షాపింగ్ మాల్లో లిఫ్ట్ లాగా 6th ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి సపక్కన ఒకేసారి పడిపోతుంది అనమాట. జస్ట్ 5th ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేసినట్టు అంత ఫాస్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితే మనకి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్స్ అంటే కనుక 22,610 అయితే మనకి ఇమీడియట్గా ఒక సపోర్ట్ అయితే ఉంది. అండ్ దాని తర్వాత లెవెల్ ఏదైతే ఉందో 22,500 లెవెల్స్ అయితే మనకి ఉన్నాయి. అంటే ఇక్కడ నుంచి కూడా 795-800 అనుకోండి, సుమారుగా ఇక్కడ నుంచి 200-300 పాయింట్లు అయితే కిందకి పడడానికి అయితే మనకి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో కరోనా వైరస్ ఇవి పక్కన పెడితే కనుక యూఎస్ మార్కెట్స్ కూడా టెక్నికల్గా చాలా వరకు డౌన్ అయినాయి. సో అది కూడా ఎంతవరకు 1.69%. సో ఆల్మోస్ట్ ఇక్కడ చూడొచ్చు 748 డౌ జోన్స్ అయితే 748 పాయింట్స్ అయితే పడింది, -1.69. అండ్ S&P అండ్ నాస్డాక్ కూడా 1.71 అండ్ 2.2% అయితే తగ్గడం జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ విక్స్ అయితే గ్రీన్లో క్లోజ్ అయింది. సో ఇందాక మనం గ్రీన్ అనుకున్నాం కదా, సో ఇదే ఎఫెక్ట్ మన మీద కూడా రావడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ స్మాల్ క్యాప్ కూడా చాలా వరకు మంచిగా భయంకరంగా కరెక్షన్ అయితే వచ్చింది అని చెప్పొచ్చు. సో ఇక మన ఇండియన్ మార్కెట్స్ నిఫ్టీకి వచ్చేస్తే కనుక, సో నెక్స్ట్ ఎవ్రీ 100 పాయింట్స్కి అయితే ఒక లైక్ మంచి సపోర్ట్ జోన్స్ అయితే ఉన్నాయి. సో ఇన్ కేస్ ఒకవేళ ఈ 600 నుంచి కూడా అండ్ 400 వరకు కూడా ఓకే, సో 400, 355 వరకు మనం చూసుకుంటే ఈ జోన్ అయితే ఇక్కడ నుంచి అయితే మనకి రివర్సల్ అయితే ఫామ్ అయితే కావాల్సిందే. సో ఇన్
కేస్ ఒకవేళ ఇక్కడ ఫామ్ అవ్వలేదు, రివర్సల్ మనకి రాలేదు, ఇంకా మంచి ఒక సాలిడ్ క్యాండిల్ వచ్చి ఈ జోన్ని ఒక 2-3 డేస్లోనే ఇట్లా కొట్టేసింది అంటే కనుక డెఫినెట్గా మనం నెక్స్ట్ ఏదైతే ఉందో 21,800 ఆర్ 600 ఈ లెవెల్స్ అయితే చూడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మనకి ఇన్వెస్టింగ్ ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే కనుక నిఫ్టీ పిఈ అయితే చాలా వరకు మనకి తక్కువకి అయితే వచ్చింది. సో ఇది నిఫ్టీ పిఈ లైక్ లైన్ చార్ట్ అనమాట. యాక్చువల్గా అంతకు ముందు ఓకే ప్రీవియస్గా 2009 ఆ టైంలో ఏదైతే మనకు ఒక లైక్ రెసిషన్ ఆ టైం వచ్చింది కదా, ఆ టైంలో 10 ఉండే. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఎక్స్పెక్టింగ్ అట్ దిస్ లెవెల్ అనేసి. సో అట్లీస్ట్ మనకి 2019 ఏదైతే 21 ఆ టైంలో 17కి వెళ్ళిందో, సో తర్వాతకు వచ్చేసరికి 23లో 18.19 ఉంది. అండ్ ఇప్పుడైతే 20 దాకా ఉంది. సో ఆల్మోస్ట్ ఇంకా ఈ లోకి అంటే మనం ప్రీవియస్ పాండమిక్కి లో రావడానికి ఇంకొక 3 పాయింట్స్ అయితే టైం అయితే ఉంది. సో ఇన్ కేస్ ఎవరైతే మంచి స్టాక్స్లో మంచిగా ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక యూ కెన్ స్టార్ట్ ఎట్ దీస్ లెవెల్స్. ఓకే, సో తర్వాత నుంచి ఇక్కడికి వస్తే కనుక మనకి యావరేజ్ చేసుకోవడానికి పెట్టుకోవాలి. ఓకే, మన దగ్గర సపోజ్ ఒక 1 lakh ఉంటే కనుక మీరు అట్లీస్ట్ ఈ లెవెల్లో ఒక 10-15% అండ్ లోయర్ లెవెల్కి వచ్చేసరికి ఏమో వీ నెవర్ నో కదా. సో మళ్ళీ ఇది 15కి వచ్చేయచ్చు కదా. సో 15కి వస్తే ఇంకా బెటరు. అండ్ 10కి వస్తే కనుక డెఫినెట్గా ఎంత అంటే అంత ఎఫ్డీస్ ఇవన్నీ బ్రేక్ చేసేసి కంప్లీట్గా ఇక్కడ ఇన్వెస్ట్ అయితే చేసేవచ్చు. హూఎవర్ బిలీవింగ్ ఇన్ ఇండియన్ గ్రోత్ స్టోరీ. సో పిఈ రేషియోకి వస్తే ఇది. సో ఇక్కడ మనకి టేబుల్ చార్ట్ కూడా ఉంది. సో జనరల్గా మంది ట్రేడింగ్ ఎక్కువ చూస్తాము, బట్ ట్రేడింగ్లో వచ్చిన ప్రాఫిట్స్ అయితే ఖచ్చితంగా ఇన్వెస్ట్లో కూడా చేసుకుంటేనే లాంగ్ టర్మ్కి అయితే బెటర్గా ఉంటుంది. సో ఇప్పుడైతే కనుక 20 అయితే మనకు ఉంది. ఎగ్జాక్ట్గా ఇదే సంవత్సరం ప్రీవియస్గా 24లో అయితే 22 ఉంది. 22 అంతకుముందు అయితే 41 దాకా కూడా వెళ్ళింది. సో అక్కడ నుంచి బాగా క్రాష్ అవ్వడం కూడా జరిగింది కదా. సో 20 అండ్ మన బెస్ట్ టైమ్స్ అంటే కూడా ఇక్కడెక్కడ ఉన్నాయి డీప్ గ్రీన్ ఉంటాయి. ఓకే, 15 బిలో వస్తే డీప్ గ్రీన్ ఉంటుంది, మీరు గమనించవచ్చు. అరౌండ్ 23 అండ్ 2004 ఆ టైంలో ఉండే అనమాట. సో మనకి ఇక్కడెక్కడ కూడా అంటే 13లో మళ్ళీ ఆ ప్లేస్కి వచ్చింది 20 బిలో. అంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా 20 బిలో అయితే నాకు ఎక్కడ కనిపించట్లేదు. ఆల్మోస్ట్ ఈ లెవెల్లోనే ఉన్నాయి. 24 తర్వాత నుంచి కొంచెం ఏదైతే ఈ ఓవర్ వాల్యుయేషన్ అయిందో చాలా వరకు తగ్గింది. సో ఇంకా మనకి 17-16 రేంజ్కి వస్తే కనుక చాలా మంచి ప్రైస్లో మంచి స్టాక్స్ అన్నీ దొరకడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకవేళ ఇన్ కేస్ మనకి ఈ లెవెల్ కనుక దాటింది అనుకుంటే కనుక ఆ పిఈ రేషియో ఏదైతే ఉందో అది ఇంకా తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ పాయింట్ మీకు అర్థమైంది అని నచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా ఒకసారి క్లియర్ పిఈ రేషియో అనేసి ఒకసారి టైప్ అయితే కమెంట్ అయితే చేసేసేయండి. సో ఈ లెవెల్ వరకు కూడా మనం చూడడానికి అయితే ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నిఫ్టీ. అండ్ మన పెద్దన్నయ్య బ్యాంక్ నిఫ్టీకి వస్తే కనుక ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఒక పిన్ బార్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఓకే, సో ఇది గ్రీన్ ఆర్ రెడ్ ఈజ్ నథింగ్ మ్యాటర్, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ సపోర్ట్ ఏరియాలో ఉంది కాబట్టి. అండ్ దీని లో ఏదైతే ఉందో 48,500 ఇక్కడ మేము కర్సర్ పెట్టాం కనిపిస్తూ ఉంది. సో ఇన్ కేస్ ఇది కూడా బ్రేక్ అయింది అనుకుంటే కనుక నెక్స్ట్ ఏదైతే ప్రీవియస్గా ఒక 3 to 4 weeks బ్యాక్ ఏదైతే మనకి లెవెల్ టెస్ట్ చేసిందో 48,000 లెవెల్, సో అది మనకి ఆఖరి బాత్. సో అది కూడా మనకి అయిపోయింది, ఇది కూడా బ్రేక్ అయింది అంటే కనుక డెఫినెట్గా మనం ఇంకా దీంట్లో కూడా చూడడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. మనకి ఆర్బీఐ కూడా ఒక న్యూస్ అయితే 21st అంటే నిన్న మనకి రిలీజ్ అయితే చేసింది. బ్యాంక్స్ కొన్ని రిస్కీగా లోన్స్ అయితే ఇస్తున్నారు అనేసి దాని మీద కొంచెం ఆ న్యూస్ ఏదైతే ఉందో అది ఎంతవరకు ఎఫెక్ట్ పడుతుంది అనేది మనం మండే అయితే చూడాలి. సో ఇక్కడ ఒకటే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అంటిల్ అన్లెస్ ఈ 50,000 బ్రేక్ అయ్యేంత వరకు కూడా, ఐఎమ్ రిపీటింగ్ అగైన్, 50,000 బ్రేక్ అయ్యి అప్ సైడ్ వెళ్ళేంత వరకు కూడా అన్నీ కూడా మనకి సెల్ ఆన్ రైజ్ ఆర్ సైడ్ వేస్ మార్కెట్లోనే ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉంది. ఇట్స్ సో క్లియర్ అనమాట. సో 50,000 బ్రేక్ అయ్యేంత వరకు కూడా లాంగ్స్ అయితే ప్లాన్ అయితే చేసుకోవద్దు. ఇక్కడ కొంచెం లైక్ స్టాప్ లాస్ చిన్నగా ఉంటుంది, నేను ఇక్కడ ప్లాన్ చేసుకుంటాను అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతుంది అన్న ఉద్దేశం ఉంటే కనుక డెఫినెట్గా స్ప్రెడ్స్ అయితే వేసుకోండి. స్ప్రెడ్స్ అంటే తెలుసు కదా, ఇన్ కేస్ ఒకవేళ
లైక్ 49,500 మీరు బై చేస్తుంటే కనుక 50,000 ఏదైతే కాల్ ఉందో సిఈ ఉందో దాన్ని సెల్ చేస్తారనమాట. ఓకే, సో ఇలాంటి కేసులో ఇది 150 రూపీస్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, 150కి వచ్చే సవాలే లేదు, అసలు ఛాన్సే లేదు, 1000 రూపాయలు పైకి వెళ్ళిపోయింది కాబట్టి. సో ఇది అట్లీస్ట్ ఒక 100 రూపీస్లో అలా దొరికింది అనుకోండి, ఇది కూడా ఎగ్జాంపుల్. ఓకే, సో అట్లీస్ట్ మీకు ఏదైతే రిస్క్ ఏదైతే ఉంటుందో 50 రూపీస్ మాత్రమే ఉంటుంది. సో ట్రేడర్స్ ఒకవేళ ఇన్ కేస్ మీరు బాటమ్ని క్యాచ్ చేయాలి అని ట్రై చేస్తుంటే కనుక ఖచ్చితంగా నాకెడ్ అయితే వెళ్ళొద్దు. నాకెడ్ వెళ్తే ఏమవుతుందంటే ఇన్ కేస్ ఒకవేళ వెళ్ళకుండా రేంజ్ బౌండ్లో ఉన్న అదర్వైజ్ డౌన్ సైడ్ వచ్చినా సరే మన ప్రీమియం ఏదైతే తీసుకున్నామో అదంతా పోతుంది. ఇట్లా స్ప్రెడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి కొంతైనా మనకి లైక్ ఎక్కువ లాస్ అవ్వకుండా కాపాడుతుంది అనమాట. ఓకే, అండ్ డైలీ టైం ఫ్రేమ్లో కూడా అంత చెప్పుకోదగ్గది ఏం లేదు. సో కంటిన్యూగా మనం లాస్ట్ టైం కూడా మనం ప్రీవియస్ థర్స్డే అనుకుంటాం మనం మాట్లాడుకున్నాము ఇన్సైడ్ బార్ అనేసి. సో సేమ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. సో ఇది కూడా మనకి మోస్ట్లీ మండే ఏదైతే ఉందో బ్రేక్అవుట్ అనే ఛాన్సెస్ ఉంది. సో ఇన్ కేస్ బ్రేక్ అవుతే కనుక 48,500 వచ్చేసి ఫైనల్ లెవెల్. సో ఇది కూడా బ్రేక్ అయితే మనకి 48,000 అయితే ఉంది. సో 48,000 కూడా మనకి డైలీ టైం ఫ్రేమ్లో బ్రేక్ అవుతే మనకి ఇంకా డౌన్ సైడ్ అయితే చూడడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ ఒకవేళ మనకి లైక్ ఇన్సైడ్ బార్ ఏదైతే ఉందో 49,600, సో అది కూడా బ్రేక్ చేసుకుంటే అంటే క్లోజింగ్ బేసిస్లో ఇలాంటి క్యాండిల్ కనుక వస్తే కనుక నెక్స్ట్ ఇమీడియట్ హర్డిల్ వచ్చేసి మనకి 50,000 అండ్ 50,500 ఏదైతే ఈ జోన్ ఉంటుంది. సో ఈ జోన్ ఒక్కసారి బ్రేక్ అయిందంటే అప్పుడు మాత్రమే మనం అప్ సైడ్ అయితే చూడడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వీక్లీ అండ్ డైలీ బ్యాంక్ నిఫ్టీ అండ్ వస్తున్న కరోనా వైరస్ గురించి అప్డేట్ అండ్ నెక్స్ట్ నిఫ్టీ పిఈ రేషియో మనం ఎట్లా బాటమ్ని మనం క్యాచ్ చేయొచ్చు, ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు స్టాక్స్ని అనేది మనం డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు మనకి నెక్స్ట్ మేజర్ పార్ట్ ఏదైతే ఉందో సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో రేపటికి బై జోన్స్, సెల్ జోన్స్ అండ్ నో ట్రేడ్ జోన్స్ కూడా ఏమన్నాయో తెలుసుకుందాం. అలాగే తెలుసుకునే ముందు మనం ఇంకొక థింగ్ ఏంటంటే మనం ఎప్పుడు వీక్లీ అనాలిసిస్లో చేసుకున్నట్టు ఎకడమిక్ క్యాలెండర్లో ఒకసారి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమున్నాయి అనేది నెక్స్ట్ వీక్ చూసేద్దాం. సో సండే అంత ఏం లేదు, మండే జపాన్ది మనం పట్టించుకోకలేదు, హాలిడే అంట, పోనీ లెద్దాం సెలబ్రేట్. సో ట్యూస్డే వచ్చేసి మనకి పెద్దగా ఆ రోజు కూడా జస్ట్ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా, అదంతా మనం పట్టించుకోకలేదు. ఓవరాల్గా 26th వచ్చేసి మనకి హాలిడే ఉంది ఇండియా మార్కెట్స్కి, మహాశివరాత్రి గురించి. అండ్ అదే రోజు క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ అండ్ న్యూ హోమ్ సేల్స్ డేటా ఉంది. ఇది కూడా కొంతవరకు ఎఫెక్ట్ అయితే పడుతుంది, ఎస్పెషల్లీ క్రిప్టో మార్కెట్ మీద కూడా దీనికి మనకి ఎఫెక్ట్ అయితే పడుతుంది. తర్వాత జీడిపి క్వార్టర్ అండ్ క్వార్టర్, నెక్స్ట్ అదే థర్స్డే రోజున ఇనీషియల్ జాబ్ క్లైమ్స్. సో ఈ రెండు కూడా మనకి మార్కెట్ మీద అయితే ఎఫెక్ట్ అయితే పెడతాయి. తర్వాత ఫ్రైడే వచ్చేసి ఇండియన్ మార్కెట్లో ఫారెక్స్ రిజర్వ్స్ అనేది ఉంది అండ్ జీడిపి కూడా ఉంది. సో ఇది కూడా కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ థర్స్డే అండ్ ఫ్రైడే మనకి పొజిషన్స్ క్యారీ చేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అండ్ తర్వాత ఫ్రైడే వచ్చేసి కోర్ పీసీఈ ప్రైస్ ఇండెక్స్ డేటా అండ్ సేమ్ ప్రైస్ ఇండెక్స్ డేటానే మంత్ ఆన్ మంత్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ రెండు కూడా డేటా కూడా ఫ్రైడే అయితే ఉంది. అండ్ సాటర్డే అయితే పెద్దగా అంత ఎఫెక్టివ్గా అంత ఎఫెక్ట్ పడేటటువంటి ఈవెంట్స్ అయితే లేవు. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక మనకి థర్స్డే అండ్ ఫ్రైడే వచ్చేసి కొంచెం చూసుకోవాల్సిన డేటా అయితే మనకి కనిపిస్తూ ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ వెన్స్డే వచ్చేసి క్రూడ్ ఆయిల్. సో ఇవి మనకి నెక్స్ట్ వీక్ మనం ట్రాక్ చేయాల్సినవి, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన డేస్ అనమాట. సో లెట్స్ స్టార్ట్ విత్ నిఫ్టీ. సో నిఫ్టీ వచ్చేసి 22,795లో అయితే ఉంది. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక 695కి, అంటే ఒక సుమారుగా 70-80 పాయింట్లు, నేను అంతకుమించి ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇన్ కేస్ అయితే కనుక ఒకవేళ సరాసరి మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ అయితే ఇప్పుడు ఒక 150 ఎంతో చూపిస్తుంది. సో డైరెక్ట్గా ఇక్కడ కొట్టేసింది 605కి అనుకుంటే కనుక ఇది మనకి ట్రిగర్ క్యాండిల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది టార్గెట్ 1 అండ్ టార్గెట్ 2 అవుతుంది. ఓకే, సో ఇన్ కేస్ ఒకవేళ 650లో వచ్చింది అనుకుంటే కనుక మనకి అది ఏదైతే రౌండ్ లెవెల్ ఏదైతే ఉంటుందో నిఫ్టీ, సో దాన్ని మనం ట్రిగర్ క్యాండిల్గా చూసుకోవచ్చు. సో నేనైతే 22,694 అయితే మనం మార్క్ అయితే చేసిన నేను ఇన్ కేస్, ఎందుకంటే ఆ టైం వరకు కూడా ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో ఇన్ కేస్ ఒకవేళ మనకి ఏదైనా గ్లోబల్గా
మంచి పాజిటివ్ న్యూస్ ఏదైనా చాలా భయంకరమైన పాజిటివ్ న్యూస్ వస్తే కనుక గ్యాప్ అప్ కూడా ఓపెన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ 850 మనకి 930 945 మధ్యలో క్రాస్ అయితే కనుక, ఎందుకంటే చాలాసార్లు ఎక్కువ మంది ఏది ఎక్స్పెక్ట్ చేస్తుంటే మార్కెట్ దానికి ఉల్టా చేస్తుంది. అండ్ SGXని అయితే అంత నమ్మడానికి లేదు, అది కూడా మనందరికీ తెలిసిందే. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 22,895 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 22,956 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 23,042గా ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యి 694 అరౌండ్ 675 దగ్గర ఉంటే కనుక కొంచెం సేపు వెయిట్ చేయండి, తర్వాత ప్రైస్ యాక్షన్ ఎట్లుంది అనేసి. సో ఇన్ కేస్ ఒక్కొక్కసారి ఎట్లా అంటే ఇట్లాంటి గ్యాప్ డౌన్ ఓకే అయితే కనుక ఇమీడియట్గా మళ్ళీ పైకి వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రైస్ యాక్షన్ ఎట్లుంది, దాని టైంలో డేటా ఎట్లుంది, దాన్ని బట్టి బేస్ చేసుకుని తీసుకుంటే సరిపోతుంది. సో 694 కూడా బ్రేక్ అయితే 22,605 ఫస్ట్ టార్గెట్ అండ్ 22,551 సెకండ్ టార్గెట్ అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 22,489 మనకి ఉంది. అండ్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం. 49094 మనకి గ్యాప్ అప్లో కానీ తర్వాత కానీ మనకి బ్రేక్ అవుతే ఫస్ట్ టార్గెట్ వచ్చి 49198 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 49299 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 49404 అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 48791. సో ఈ లెవెల్స్ వచ్చేసి చాలా బాగా మనకి ప్రీవియస్గా డిఫెండ్ అయితే చేశాయి. సో ఫస్ట్ టార్గెట్ వచ్చి 48,696 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 48,520 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 48,403. సో సెన్సెక్స్కి వెళ్ళే ముందు ఒకసారి మన ట్రేడర్స్ గ్రూప్లో పర్ఫార్మెన్స్ ఫర్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి ఎలా ఉంది అనేది ఒకసారి చూసేద్దాం. సో ఇది వచ్చేసి ట్రేడర్స్లో మనకి ఫిబ్రవరి మంత్ ఇప్పటి వరకు కూడా. సో ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే కనుక 1955 అయితే పాయింట్స్ అయితే వచ్చాయి. అండ్ లాస్ట్ వీక్ చూసుకుంటే కనుక మనకి అరౌండ్ 17 నుంచి కూడా కొంచెం లైక్ రఫ్ ఫేజ్ అని చెప్పొచ్చు ఈ వీక్లో వచ్చేసరికి. సో 1 days ఉంటాయి మొత్తం అన్ని గ్రీన్ అండ్ నెక్స్ట్ డే వచ్చేసి మనం నిఫ్టీ ఒకటే మనం ట్రేడ్ అయితే తీసుకున్నాము, దాంట్లో 2 స్టాప్ లాస్ హిట్ అండ్ నిన్న కూడా అంటే ఫ్రైడే కూడా మంచి పాయింట్స్ అయితే ఇచ్చాయి. సో ఓవరాల్గా ప్రీవియస్ వీక్స్ అయితే కనుక ఆల్మోస్ట్ రెడ్స్ అయితే చాలా వరకు లేవు. అంటే అఫ్కోర్స్ డిపెండ్స్ ఆన్ కంప్లీట్గా మార్కెట్ వైజ్గా. అండ్ స్టాప్ లాస్లు ఇచ్చిన సరే మనం చాలా తక్కువ స్టాప్ లాసెస్ అయితే ఇస్తాము. లైక్ ఇక్కడ చూసుకుంటే కనుక బ్యాంక్ నిఫ్టీలో 50 పాయింట్స్ అండ్ నిఫ్టీలో వచ్చేసరికి 20 పాయింట్స్. అఫ్కోర్స్ ఒక బఫర్తో కలుపుకున్న 24 పాయింట్స్ అట్లా ఉంటుంది. సో ఓవరాల్గా ఫిబ్రవరి మంత్ కూడా 1900 పాయింట్స్ అయితే అంతవరకు వచ్చినాయి. అండ్ ప్రీవియస్గా కూడా లాస్ట్ 2 months నుంచి కూడా మనకి 3,000 2,500 ప్లస్ అట్లా పాయింట్స్ అయితే వస్తున్నాయి. సో ఇంకా మనకు ఒక 1 week అయితే టైం ఉంది, లెట్స్ సీ. సో సెన్సెక్స్లోకి వచ్చేసరికి 75,500 దగ్గర మనకి ఒక మంచి రెసిస్టెన్స్ అయితే ఉంది. ప్రీవియస్గా కూడా ఈ లెవెల్ నుంచి బాగా రెస్పాండ్ అయితే అయ్యింది. అండ్ మనకి ఫస్ట్ టార్గెట్ 75,751 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 75,913 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 76,103 అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 75,109 బ్రేక్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 74,988 అండ్ సెకండ్ టార్గెట్ 74,799 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 74,602. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు అండ్ వీడియోని అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ వీకెండ్. టేక్ కేర్ గైస్, లవ్ యూ ఆల్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.